ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి రానున్న రోజుల్లోపట కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులు గోదావరిలో కొట్టుకుపోయిందనేది పచ్చి అబద్దము. కేవలం 1,00,000 కోట్లు, నీ భాషలో 1,00,000 కోట్ల లోపల 300 కోట్ల కంటే కూడా తక్కువనే 3 పిల్లర్లు కుంగినాయి. అది కూడా రిపేర్ చేయాలి. నువ్వు 2 సంవత్సరాల నుంచి రిపేరు, 20 నెలల నుంచి రిపేర్ చేస్తలేవు నువ్వు దాన్ని. ఇప్పటికైనా వెంటనే రిపేర్ చేస్తే ఇంత గోస కూడా తెలంగాణ రైతులకు ఉండదు. మొన్న నాట్లు కొంచెం ఆలస్యం చేసుకున్నారు. కేసీఆర్ గారి ఆలోచన విధానంగా జూన్ జూలై లోపట్నే ఈ విధంగా నీళ్లు ఎత్తి మిడిమానేరు ఎల్లెండి నింపితే రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపితే ఇప్పటికీ ఎప్పుడో వేసుకుందరు రైతులు నాట్లు. నీ వల్లనే నాట్లు రైతులు వేసుకోలేదు, వర్షం కోసం వేచి చూసినారు. అదృష్టవశాత్తు మరి మంచి వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇంకొక ముఖ్యమైన విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా పంట బాగా పండిందన్నావు, అది పచ్చి అబద్దం. మళ్లీ చెప్తున్నాను, ఇలా ఈ నీళ్లతోనే గత 2 సంవత్సరాలు కూడా నువ్వు ఈ మోటార్లు ఆన్ చేసి మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ నింపడం వల్లనే రైతులు పంటలు పండించిండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని మాట్లాడండి. పచ్చి అబద్దాలు, ఒక విషయాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే నువ్వు అనుకున్నావు. అది గోబల్స్ ప్రచారం పాత రోజులు. ఇప్పుడు ఆ గోబల్స్ ప్రచారం వర్తించదు. రైతులకి చూపియాలని చెప్పి ఇలా మేమందరం కూడా వచ్చి కాళేశ్వరము అటు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇదే గాయత్రి పంప్ హౌస్. జై తెలంగాణ.